వాచింగ్ టుడే న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం గౌరవ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు, జైలు జీవితం లాంటి దెబ్బలకు బలైనటువంటి మాదిగ విద్యార్థులు వాళ్ళ త్యాగాలను మరవలేమని, నేడు కృష్ణ మాదిగ పట్టుదల కృషి, అలుపెరుగని పోరాటం, ఆశయ సాధన కోసం నేడు మరో అంబేద్కర్ గా మాదిగ జాతి మరియు ఉపకులాల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచినటువంటి మహా వ్యక్తి మందకృష్ణ మాదిగ. ఆయన జీవితం మాదిగ మరియు ఉపకులాలకు త్యాగం చేసినటువంటి మహా ఉద్యమ నేత. ఆయన జీవితం యొక్క ఆదర్శప్రాయంగా నిలవాల్సిందని, మాదిగ జాతి బిడ్డలు సగౌరవంగా ఇయాల ఇన్ని రాజకీయ శక్తులు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మొక్కవోని ధైర్యంతో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మహా వ్యక్తి మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు వడ్డేపల్లి ఎల్లయ్య, వడ్డేపల్లి రాములు, పొట్ట వెంకటేశం, ముత్యాల చంద్రకాంత్, కాటిగ గాలయ్య, పొట్ట చిన్ని వెంకటయ్య, సుక్క గిరిబాబు, సుక్క భాస్కర్, రేవణ పల్లి గోపాల్, రేవనపల్లి కిషోర్, జరగం నరసింహ, రేవనపల్లి కిరణ్, రేవనపల్లి సురేష్, సిరిమూల శ్రీకాంత్, చెరుకుపల్లి కృష్ణ, కాటిక లక్ష్మణ్, వడ్డేపల్లి యాదగిరి, పొట్ట చిన్న జంగయ్య, చెరుకుపల్లి శివ, వలిగొండ లింగస్వామి, వలిగొండ మాధవులు పాల్గొన్నారు. మాదిగ మందకృష్ణ గారి నాయకత్వం, మాదిగ మందకృష్ణ గారి నాయకత్వం. జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, జైలు జీవితాలు, బైండ్ ఓవర్లు, ఉపవాసాలు, ఎన్నో పోరాటాలు చేసినాం. ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో అవమానాలు పడినాం. ఈ మాదిగ జాతి మొత్తం ఐకమత్యంగా సుమారుగా 30 ఏళ్ల పోరాటం ఫలితంగా మొన్న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం 7 జడ్జిల బెంచు ఏకవాక్యంతో తీర్పునివ్వడం జరిగింది. మాదిగలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. కావున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ డివైడ్ చేసుకోవడానికి, ఏబిసిడిగా వర్గీకరించుకోవడానికి రాష్ట్రాలకు అప్పగిస్తూ తీర్పునివ్వడం జరిగింది. దాని వెంటనే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి శాసనసభలో వెంటనే ఈ యొక్క ఫలాలు మాదిగ జాతికి అందాలని చెప్పేసి ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. వారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నుంచి చంద్రబాబు నాయుడు గారు, మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వచ్చే ఫస్ట్ తొలి నోటిఫికేషన్కే ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి గొప్ప విషయం ప్రకటించడం జరిగింది. కావున 2 తెలుగు రాష్ట్రాలు సంతోషకరంగా భావించాల్సిందిగా కోరుతున్నాం. గతంలో 2010లో నేను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 10వ తరగతి చదువుతున్నప్పుడు 2010లో అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ గురించి మందకృష్ణ భారీ ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలకు గాను అప్పుడు పిలుపునియడం జరిగింది. అటువంటి అసెంబ్లీ ముట్టడి కోసం 15 ఏళ్ల వయసులో 10వ తరగతి చదువుతున్నప్పుడు అసెంబ్లీ ముట్టడి కోసం వెళ్ళినప్పుడు అసెంబ్లీ గేటు ముందు పోలీసు లాఠీతో కొడితే, ప్లాస్టిక్ లాఠీతో కొడితే నా ముఖాలకు లెగ్ ఇంజ్యూరీ కావడం జరిగింది. ఒక 4 నెలలు బాధపడ్డా. అలాంటి బాధని ఈరోజు మర్చిపోయి ఈరోజు సంబరాలు ఎంఆర్పిఎస్ మాదిగ దండోర రిజర్వేషన్ పోరాట సమితి రిజర్వేషన్ ఫలాలు అమలైనాయి కాబట్టి మా మాదిగ బిడ్డలకు భవిష్యత్ తరానికి వెలుగుదారి చూపెట్టుకుంటూ మన మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుండి మాలలు మనమే ఎన్నో కక్షలు కట్టుకుంటూ వచ్చారు. ఏదేదో ఉద్యమంలో అన్ని అడ్డు తిరిగి పోలీస్ స్టేషన్లు అక్కడిక్కడ పోయి వచ్చినా కానీ అనుకున్న ఫలితాన్ని ఈరోజు మేము సాధించుకున్నాం. అసలైన రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఫలాలకు ఈరోజు అసలైన పండుగ అనుకోవాలి. పండుగ వాతావరణం 7 జడ్జీలతోటి నిలవేసిన కమిటీలో వాళ్ళు మాకు ఇచ్చిన ఫలితాన్ని మేము మా పిల్లలకు అంకితం చేసుకుంటూ కృషి ఆయన పడ్డటువంటి కష్టం ఈరోజు
ఫలితంగా దక్కింది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎంతోమంది అది చేస్తామని చేయలేదు. ఒక్కసారి తొలిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ దినం మన కేవలం 35 రోజులు మాత్రమే, 1 నెల మాత్రమే గడపడం జరిగింది. అదేవిధంగా ఆ కాలంలో కొంతమంది మాదిగలు మాత్రం కొంత ఉద్యోగాలు కానీ కొన్ని అవకాశాలు దక్కినాయి. ఈ దినము ఇది వెంకయ్య నాయుడు ద్వారా చిన్నగా మన మందకృష్ణ గారు మన నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆ సహాయంతో ఈ దినము ఆయన ఎప్పుడైతే ప్రవేశపెట్టిన బిల్లు ఏబీసీలు సాధించడం జరిగిందో ఈ దినమున మన ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ దానికి ఫలితంగా ఎమ్మటే మేము తక్షణమే ఇప్పుడు మేము ఈ ఎస్సీ మాదిగలకు సహాయకరించినటువంటి రాజ్యాంగా నేను కోర్టు తీర్మానం చేసింది. అదేవిధంగా నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా ధన్యవాదాలు. నేను మాదిగా సోదరులు ఎంతో ప్రాణాలతో పోరాడిన ఊరూరా కమిటీలు వేసి అన్ని చేసి ఒక రాష్ట్ర నాయకుడు మందకృష్ణ మాదిగకు ప్రత్యేకత ధన్యవాదాలు. ఈ యొక్క ఎంఆర్పిఎస్ను ఒక వ్యవస్థాపకుడు ఒక యుద్ధంలో అర్పేరుగా పోరాటం చేసిండు. ఈరోజు ఏబిసిడీలుగా తీసుకొచ్చిందంటే మన మందకృష్ణ మాదిగ గారికి అభినందనాలు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వైద్య విద్య మన మాదిగ ఉప కులాలకు విద్యారంగంలోని అన్ని హోదాలలో కల్పించాలి. అదేవిధంగా అసెంబ్లీలో మన మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. పదవులు ఉంటాయి పోతాయి. మాదిగ సోదరులకు వెనుకబడి చూస్తున్నారు. అదేవిధంగా ఏడపోయినా కానీ గుళ్ళలో కానీ దేవుళ్ళలో కానీ ఏడంగా పోయినా కానీ ఒక అణచివేతగా మాదిగలను అణచివేతగా చూస్తున్నారు. ఒక మాదిగలు అంటే విపరీతంగా చూస్తున్నారు. ఒక నాయకులు ఒక గుళ్ళె కూడా రానియకుండా చేస్తున్నారు. ఒక కమిటీలు వేసినా కానీ ఒక మాట్లాడకుండా ఒక వ్యవస్థని ఒక